నమస్తే. మరో 20-25 రోజులలో ఎంపీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో గెలవడానికి అన్ని పార్టీలు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా జరుగుతుంది ప్రచారం? మొత్తం నియోజకవర్గాలను చుట్టేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారా? ఇప్పటి నుంచో మీకు అందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి నేను క్షేత్రస్థాయిలో ఉన్నాం. ఉద్యమకారుడుగా, ఎంపీగా, మాజీ ఎంపీగా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాను. బీజేపీలో జాయిన్ అయినాక సంవత్సరం నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు బీజేపీని గెలిపించడానికి ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. మా ప్రచారం కంటే ప్రజల మౌత్ ప్రచారం ఎక్కువ ఉన్నది. వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తాం, భారీ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం ఉంది. మేము 6 గ్యారంటీలు అమలు చేశాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నాయన్నటువంటి మాట చాలా వినబడతా ఉంది. చామల కిరణ్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా గెలిపించుకుంటామనేటువంటి మాట గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు, వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టే కనబడతా ఉంది. రివ్యూల మీద రివ్యూలు చేస్తూ ఉన్నారు కదా. అంటే ఎందుకు అంత శ్రద్ధ? 17 సీట్లలో లేని శ్రద్ధ అక్కడే ఎందుకు వస్తుంది? బూర నర్సయ్య గౌడ్ ఒక బలహీన వర్గం, గెలుస్తుండు, ఎట్టి పరిస్థితుల్లో ఈయనను ఓడించాలనేది ఒక దృక్పథం. రెండోది ఏంటంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. కేవలం ఆయనకు నాకు తెలిసి, అంటే నాకు పూర్తి అభ్యర్థి గురించి ఎవరు అసలు రాజకీయ నేపథ్యం కూడా తెలియదు. వాళ్ళ ఊర్లో అడిగినా కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే వారు రేవంత్ రెడ్డికి అన్ని రకాల పనులు చేయడానికి పనికొచ్చే మనిషి. గతంలో మా కేసీఆర్ గారికి గోళీలు ఇచ్చే ఎంపీ ఉన్నాడు కదా, ఈయనకు అట్లాంటి ఎంపీ. నేను అంత డెప్త్గా 5-6 ఏళ్ళ నుంచి అక్కడ నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను పనులు చేస్తున్నాను, 1990s నుంచే నేను ఎన్ఎస్యూఐ కార్యకర్తగా ఉన్నాను అనేటువంటి మాట కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. మీరేమో ఎవరికి తెలియదు అంటున్నారు, అసలు కనబడట్లేదు కదా. నేను చెప్పట్లే, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. నేనేం చెప్పండి, నేనేం చెప్తా? కాంగ్రెస్ కార్యకర్తలు మీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారా, మీకు చెప్తున్నారంటే? నేను ఆల్ పార్టీ క్యాండిడేట్, ఆల్ క్యాస్ట్ క్యాండిడేట్, ఆల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్, అందరూ డౌట్ ఏం లేదు. నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని, మోడీ వ్యక్తిత్వాన్ని చూసి సపోర్ట్ చేస్తున్నారు. అందరూ డౌటే లేదు. కామ మల్లేష్ విషయానికి వస్తే అతను కూడా, నేను కూడా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక కుర్మ సామాజిక వర్గం నుంచి వచ్చాను, నాకు కూడా సపోర్ట్ చేస్తారు భువనగిరి ప్రజలు, బీసీ వాదం ఎక్కువగా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ? చూడు, ఇక్కడ కులం కంటే గుణం ముఖ్యం. నెంబర్ 1. ఈరోజు నేను 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నా. నాదొక A+ రిపోర్ట్ కార్డు ఉంది. 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారులు, MMTS, కులవృత్తుల భవన్, ఇండస్ట్రీ అకౌంట్. వాళ్ళ పాంప్లెట్ ఒకటి ప్రింట్ చేయమని ఫస్ట్ వస్తే. పోకిరి సినిమా చూశారు కదా, ఎప్పుడు వచ్చావు కదా అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఎన్నేళ్ల నుంచి ఉన్నాం కాదు, ఏం చేసాం అనేది ముఖ్యం. ఈరోజు బూర నర్సయ్య గౌడ్ అన్ని వర్గాలు, SC, ST, BC, OC అని తేడా లేకుండా సకల జనుల క్యాండిడేట్. అందరూ నన్ను, నా వ్యక్తిత్వాన్ని, నా హానెస్ట్ని, నా యొక్క వర్క్ను, నా యొక్క డెవలప్మెంట్ మైండ్ను, మోడీ గారు ఎట్లా ఉంటారో మోడీ అదే తరహాలో బూర నర్సయ్య గౌడ్ పనిచేస్తారు. కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా ఢిల్లీలో ఉండాలి, అందరూ డౌట్ లేదు ఇక అందులో ఖచ్చితంగా. అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మీకు లేరు. ఇప్పుడు మొత్తం 7 సెగ్మెంట్లలో చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేరు. మొన్న ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఓట్లు కూడా అంతంత మాత్రమే కనబడతా ఉన్నాయి. దాన్ని ఎట్లా డైవర్ట్ చేయబోతున్నారు? ఎట్లా బీజేపీ వైపు జనాలు మలచబోతున్నారు? మీ మళ్ళీ జనం ఎప్పుడో మళ్ళీపోయినారు. మేము మలిచారు. జనం ఒకటి సింపుల్ ఫార్ములా ఉంది చూడండి. జనం ఓట్లేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. నిన్నటిదాకా మొక్కటం లేని మహారాజుకున్న కేసీఆర్ గారు ఎర్రవెల్లిలో ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో వారే అయోమయంగా ఉంది. అందుకొరకు జనం డిసైడ్ చేసేది, జనం ఫిక్స్ అయిపోయినారు. ఇక ఒకటి ఉంది కదా, పాండుగాడు ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినని జనం కూడా మోడీ గారు ఢిల్లీలో ఉండాలని ఫిక్స్ అయిపోయినారు. ఎవరు చెప్పినా విన్నారు. భర్త కూడా వచ్చి భార్యకి చెప్పి వేరే పార్టీకి ఏమంటే అన్నం వండే పరిస్థితి, అన్నం మంది చేయించే పరిస్థితి ఉంది. అందుకొరకు మోడీ గారికి ఓటేస్తారు. ఓవరాల్గా 17 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి? మినిమం 12+. ఇంకా ఏమైనా బూర నర్సయ్యగా భువనగిరి ప్రజలకు ఇంకేమైనా మేము ఇది చేస్తామని చెప్పేసి ఏమైనా మేనిఫెస్టో రూపకంగా చేయబోతున్నారా? ఖచ్చితంగా. ఒకటి, మేము ఏది చెప్పినా చెప్పేది చేస్తాం, చేసేది చెప్తాం. మోడీ గారి ప్రిన్సిపల్
ఆయన ఆదేశిస్తాడు, బూరా పాటిస్తాడు. ఒకటి ఎంఎంటీఎస్ కంప్లీట్ చేస్తా, ఎయిమ్స్ వితిన్ 6 months to 8 months కంప్లీట్ 100% చేసి మోడీ గారిని పిలిపించి ఇనాగ్రేట్ చేపిస్తా. 3 భువనగిరి కోట కంప్లీట్ చేసిస్తా. 4 అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ప్రధాన సమస్య, ఇండస్ట్రియల్ కారిడారు తెచ్చి ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్ స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఐటీ హబ్ తేవడానికి ప్రయత్నం చేస్తాం. రాచకొండ గుట్టల్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారుస్తాం. అదేవిధంగా హ్యామ్ ఎక్స్ప్రెస్ వే కొరకు ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ అమరావతి మెట్రో బందర్ విత్ డ్రైపోర్ట్, ఇవి మేజర్ గోల్స్. ఇక చిన్న చిన్నవి చాలా ఉంది. ఇంకా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీతోని టైఅప్లో ఉన్నాడు, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి వెళ్తాడు అనేటువంటి మాట కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. నిజంగానే అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? కేటీఆర్ గారు కూడా రావచ్చు, కేటీఆర్ కూడా బీజేపీలోకి రావచ్చు అంటారా? దానిదేముంది. ఇప్పుడు ఇంగ్లీషులో ఇప్పుడు ఎవరైనా బీజేపీ ఎట్లా అంటే, ఒకప్పుడు బందిపోటు అయినటువంటి వ్యక్తి వాల్మీకిగా మారిండు కదా, అట్లనే బీజేపీలో బయట ఏమైనా తప్పులు చేసినా కూడా బీజేపీలో వచ్చాక బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా మారుతారు. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు, బీజేపీలోకి వస్తే ఋషులు అవుతారు. ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలలో చుట్టుముట్టారు మొత్తానికి? అంటే మీరు సాధారణ సమయంలో తిరగడం వేరు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఓటు అభ్యర్థించడం వేరు కదా. నేను ఓటు అభ్యర్థించాలంటే చూసిన డెవలప్మెంట్ చూడు, ఏం కావాలనో చూడండి, మోడీ గారిని చూడండి, చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం. మేము కరప్ట్ కాదు, సొల్లు కబుర్లు చెప్పే పొలిటీషియన్ కాదు, డీసెంట్ హానెస్ట్ పొలిటీషియన్. మీరు గెలిపిస్తే గతంలో 5 ఏళ్ళు భువనగిరి బోసిపోయింది, ఒక్క 10 రూపాయల పని కూడా కాలేదు. మరోసారి మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారు. నాకు అవకాశం ఇస్తే ప్రాజెక్టులు, పైసలు, పరపతి 3 తెస్తానని అభ్యర్థిస్తుంది. ఊర నరసయ్య గౌడు బీసీ వాదాన్ని కావాలని తెరలేపుతున్నాడు భువనగిరి నియోజకవర్గంలో అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. నిజంగానే మీరు బీసీ వాదాన్నే ముందుకు తీసుకుపోయి గెలవాలనేటువంటి ఆశ ఏమైనా పెట్టుకున్నారా? మీరు అడిగిన నేను చెప్పినా, నేను సకల జనుల ఆల్ క్యాస్ట్ క్యాండిడేట్ అని చెప్పిన. నువ్వే ఒక ప్రశ్న అడుగుతావు, నువ్వే ఆన్సర్ చెప్తావు. నేను చెప్పేది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మెజారిటీ ఆఫ్ ద రెడ్డి కమిటీ సపోర్ట్ మీ, మెజారిటీ ఆఫ్ ద ఓసీస్ సపోర్ట్ మీ, ఎడ్యుకేటెడ్ క్లాసు సపోర్ట్ మీ. బీసీలు అందరు బీసీలే కదా, ఈబీసీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, అందరూ ఏబిసిడి, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విల్ సపోర్ట్. పేదలు అనేటోడు బీసీ. నా నిర్వచనం పేదరికం ఈజ్ ద కొలమానం, లేనోడిని ఉన్నోని చేయాలనేది నా యొక్క నామినేషన్. ఎప్పుడు అయిపోతున్నారు సార్? డిసైడ్ చేయలే, ఇవాళ చేస్తా. ఇది బూర నరసయ్య గౌడ్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నేను గెలుస్తాను, ప్రజలు ఆల్రెడీ నా పైన డిసైడ్ అయి ఉన్నారనేటువంటి విశ్వాసాన్ని అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.